ओम ग्रामदेवताभ्यो नमः। ओम श्री रेणुकायल्लम्मदेव्यै नमः। ओम यजमानः आजव्य प्राणानायम्य देशकालो संकेत्य अथ अथ शिवापस्सन्तो चपटि ओम सुमनसः ओम सौमनस्यमस्तो అట్లా పట్టుకొని అయ్యగారు చెప్పేది అంటూ ఆ తాంబూలం పట్టుకో. ओम आपः ओम शिवा आपस्सन्तो ओम सुमनसः ओम सौमनस्यमस्तो ओम अक्षतम् ओम अक्षतारज्यं च अस्तो ओम गन्धाः पान्तु ओम सौमङ्गल्यमस्तो ओम अक्षताः पान्तु ओम आयुष्यमस्तो ओम पुष्पाणि पान्तु ओम सुश्रेयोस्तो ओम तांबूलानि पान्तु ओम ऐश्वर्यमस्तो ओम दक्षिणाः पान्तु ओम बहुदेयं जास्तो यजमानः यं चपटि यं कृत्वा सर्व वेद यज्ञ क्रिया करण आरंभाः शुभ शोभन प्रवर्तन्ते तमहं ओंकारम् आदिं कृत्वा भवद्भिरणो ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये ओम वाचदामिति प्रतिवचनो ओम अदमाहेश्वराशीर्वचनो आ तांबूलము అయ్యగారి చేతిలో పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యత్రాః స్థిరైరంగైః దుష్టుభాగం దస్తనోభిః యశేమ దేవహితం యదాయుః ఓం సత్వాదించ వీర్యా ప్రజామాయుద్ధనం చ దీర్ఘమాయురస్తో చెప్పండి. మనస్ సమాధీయత సమాహితామణదస్మతః ప్రసీదంతు భవంతః ప్రసన్నాస్మః. మీరు ఏమని చెప్పారంటే మనస్సమాధీయత అంటే మా మనస్సు నిలకడగా ఉండేలాగా చూడండి స్వామి. తాంబూలం ఇచ్చారు కదా, తాంబూలం ఎందుకు ఇచ్చారంటే స్వామి ఈ 2 రోజుల ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా ఎటువంటి దోషాలున్నా ఏమున్నా కూడా మీకే వదిలేస్తున్నాము. ఈ కార్యక్రమానంతా కూడా మీరు విజయవంతంగా జరిపించండి, మీ ఆధ్వర్యంలో బ్రహ్మస్థానంలో ఉండి మీరు జరిపించండి అని చెప్పేసి ఆయనకి తాంబూలం ఇచ్చేసి నమస్కారం చేసుకున్నారు. తర్వాత ఏమడుగుతున్నారు? మనస్సమాధీయత స్వామి మా మనసు ఈ పూజా కార్యక్రమంలో 2 రోజులు కూడా నిలకడగా ఉండేలాగా చూడండి స్వామి అని అడుగుతున్నారు. ఆయన తప్పకుండా ఉంటుంది. ఎలా ఉండాలి? భక్తితో నిష్ఠతో మనస్సు మొత్తం కూడా ఇక్కడే ఉంచి ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అవన్నీ పక్కన పెట్టేసి ఈ 2 రోజుల పూజా కార్యక్రమం అంతా కూడా భక్తితో చేసుకుంటే తప్పకుండా మీ మనసు నిలకడగా ఉంటుందని అయ్యగారు చెప్తున్నారు. తర్వాత ప్రసీదంతు భవంతః అంటే స్వామి ఇలాగా చేస్తే తప్పకుండా దేవుడు ప్రత్యక్షం అవుతాడా అని అడుగుతున్నారు మీరు. అప్పుడు ఆయనే చెప్తున్నారు ప్రసన్నాస్మః తప్పకుండా అవుతారు. ఎప్పుడు అవుతాడు? మీరు ఎప్పుడైతే మా మీద నమ్మకంతో మా మీద భక్తితో మా మంత్రం మీద భక్తితో నమ్మకంతో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు తప్పకుండా ఆ మంత్రం సిద్ధించి ఆ దేవతలు ప్రత్యక్షమవుతారని చెప్పి అయ్యగారు చెప్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం ప్రసన్నాస్మః యజమానః ఏకస్మిన్ విశాల భాజనే అక్షతా నిక్షిప్య తీసుకో విశాల భాజనే అక్షతా నిక్షిప్య ఉత్తరకలశమా ఉత్తరకలశం ఉత్తరం 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 తత్కలశం సపల్లవం శంఖముద్రయ గృహీత్వా నువ్వు తీసుకొని ఆయనకి ఇచ్చేసే కలశం. తత్పాత్రే ప్రతిమంత్రం సించేద ఓం శాంతిరస్తో పుష్టిరస్తో తుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో స్వస్యస్తో శివం కర్మాస్తో కర్మ సమృద్ధిరస్తో వేద సమృద్ధిరస్తో శాద సమృద్ధిరస్తో ధనధాన్య సమృద్ధిరస్తో ఇష్ట సంపదస్తో అథ దేవాలయే దినదినాభివృద్ధిరస్తో గోత్రాభివృద్ధిరస్తో వంశాభివృద్ధిరస్తో
ఓం ఈశాన్యాం బహిర్దేశే హరిష్టనిరజనమస్తు యత్పాపం తత్ప్రతిహతమస్తు పాత్రే యజ్రేయతదాస్తు శుక్రాంగారక బుధ బృహస్పతి శనేశ్వర రాహుకేతు సోమదైత ఆదిత్య పురోగా సర్వే గ్రహ ప్రియంత తిథికరణ ముహూర్త జన్మ నక్షత్ర దేవతా ప్రియంత నిర్తుదిశి శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంతు గీతయః పాత్రే శుభాని వర్ధంత శివార్ధవస్సంతో శివ ఊర్ధయస్సంతో శివా వనస్పతయస్సంతో అహోరాత్రే శివేస్యత ఉత్తరే శుభకర్మన్న విఘ్నమస్తు ఉత్తరోత్తర మహర్హర విరుద్ధిరస్తు ఉత్తరోత్తర క్రియాద్వా సంపద్యంత అగ్నిపురోగా విశ్వేదేవ ప్రియంత మాహేశ్వరే పురోగా మాతర ప్రియంత ఇంద్ర పురోగా మలద్గణ ప్రియంత వజిష్ఠ పురోగా ఋషిగణ ప్రియంత రేణుక పురోగా ఆచార్య ప్రియంత నంది పురోగా బ్రహ్మదగణ ప్రియంత ప్రియంత గుంజాచార్య వేద యజ్ఞ దక్షిణాచ ప్రియత బ్రహ్మ విష్ణు మహేశ్వరాచ ప్రియత भगवान पर्जन्यः प्रेतां भगवान वामे महादेनः अद्य एतादृशन्त कलशं पूर्वन्निधाय पुण्याः कालान् वादयिष्ये वाच्यताम् उद्घादेव दकुणे सामगाय ब्रह्मपुत्र इव तपने जुजुंजसे ऋषे एव वाजे जुजुमते रमेत्याः सर्वतो नस्य गुणे भद्रमावद विश्वतो नस्य गुणे पुण्यमावद याज्यवेदि पुण्यै वृत्यै पुण्यैव लक्ष्मी पुण्यावन्तर्लक्ष्मी सम्भावति पुण्यां लक्ष्मीं संस्कृते यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्विद यथा वै सूर्य उदयति अद नक्षत्रं नैति यावत् सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कार्ये स्यात् अभिवृद्धि सकल विग्रह मूर्तिना संपूर्ण जीवकला शक्तिकला योग्यता सिद्धत्व ततः द्वितीय दिवस पर्यन्तौ सर्वत्रय प्रतिष्ठापन कार्यक्रमे प्रथम दिवसे सकल दोष परिहारण आर्थो ओम स्वस्ति भवन्तु भ्रुवन्तु ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति ओम येवनः रामचरिताभ्यां दक्षिणोत्तर कलशो मुदत्तं गृहीत्वा मुख समं कलशमुद्रुत्य आभ्यां एकराभ्यां पूर्वस्मिन् पात्रे రెండు కూడా కలిపి ఒకే ధారగా పాత్రలో పోస్తూ ఉండండి. చెప్పండి. ఓం స్వస్తి ग्रामे निवसित सकल जनान गोत्राभि वृद्धिरस्तु वंश अभिवृद्धि रस्तु शांति पुष्टि तुष्टि शास्तु शुभगुं
శుభమస్తు. ఓం పృథివీ సర్వభూతేభ్యః శుభం భవతు సర్వదంపదస్తు ఇత్తేతేన సిద్ధ్య కలశౌ యథాస్థానం ప్రతిష్టాపయేత్. ఓం తదిగ్రావన్నో అకారిజం జిష్ణోరస్వస్య వాజినః సురభినోముఖాకరత్రణ ఆయోగం చితార్యతో ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేత దాతన మహిర్నాయకదే యోగశివరమోరసస్య భాజే దేహనః కుజతే దేవ మాతరః తస్మారంగమామ ఓయస్య క్షుయ్యా గజింబద ఆపో జనయథా జనః. అథ ధాతుం యజ్ఞపతయే దైవే భక్తిరత్నః భక్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతవేయ శంనాత్తద్విపదే శంద్యదుష్పదే ప్రణవాత్వత్పరిభ్యాం నమః యథాస్థానం ప్రతిష్టాపయామి ఇది విసృజ్య భర్త సామ్రపల్లవదర్భకూర్చం గృహీత్వా ఓం ప్రాజ్యాం దేవా ఋత్విజో పితరో మాచయంత ప్రదేత్యాం ద్విజగృహ భజభో మాచయంత ఉదేత్యాం ద్విజగృహ భజ పురుషోచతయో వనస్పతయో మాచయంత ఊర్ధ్వాయాం యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మాచయంత ఇవైదం తం ప్రోక్షయేత్. ఓం పవిత్రో దేవిదం బ్రహ్మణస్పదే ప్రభుర్గాత్రాణి పర్యేజ విష్పదః అతప్తృణతుదామో అస్మదే సుదావిద్వహో దత్తత్సమాజదా. ఇది స్వస్తి పుణ్యాః వాజన సంవృద్ధిరస్తు. ఇది పుణ్యాః వాజన విధిః హనాకం మహిమానస్సయంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః యథా స్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ. భోల్ విఘ్నేశ్వర భగవాన్ కి మంగళ గౌరీ మాతా కి జమదగ్ధ సమేత రేణుకా ఎల్లమ్మ మాతా కి నాగదేవతా మాతా కి. నమస్కారం తీసుకొని దాన్ని పాద్యం అంటారు. దేవతలకు చేస్తే పాద్యం అంటారు, అతిథులకు చేస్తే ఆతిథ్యం అంటారు. అవునా? మన ఇంటికి వచ్చిన అతిథికి చేస్తే దాన్ని గౌరవము ఆతిథ్యం అంటాము, దేవతలు చేస్తే పూజ అంటాం. అంతే. కాబట్టి మీరు ఏం చేయాలి? భక్తితో నిష్ఠతో సమర్పించాలి. సంప్రోక్షణ చేసి టవలు అన్నీ రెడీ చేసి పెట్టేసి వస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? వీళ్ళకి నీళ్ళ సంప్రోక్షణ చేసి స్నానం చేస్తాం, లేకపోతే అభిషేకం చేసి స్నానం చేస్తాం. ఇది స్నానం. తర్వాత బట్టలు కట్టడానికి వాళ్ళకి బట్టలు ఇస్తాము, వీళ్ళకి వస్త్రాన్ని సమర్పిస్తాము. బొట్టు పెట్టి రెడీ అలంకరణ చేసుకుంటారు కదా వాళ్ళు, అతిథులు అలంకరణ చేస్తామా? అలాగే వీళ్ళకి ఏం చేస్తాము? గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు అన్నీ చేసి మంచి ధూపం వేసేసి హారతి చేసి గౌరవంగా చూసుకోవాలి. ఇది పూజ. వాళ్ళకి చేస్తే అరిష్టేతు సంప్రాప్తే సూర్య